Hey, hi, hello riders. Thanks for tuning in. Welcome to the series of GT650 Royal Enfield problems and solutions for what I've been facing from way long. So, I don't know where to start from, but I'm coming back with this video after like 4 months, I guess. ఎందుకంటే ఒక 3 months రాయల్ ఎన్ఫీల్డ్ నా బైక్ పెట్టుకున్నారు. చాలా గొడవలు అయ్యాయి, చాలా అరుపులు, గొడవలు, కంప్లైంట్స్, మెయిలింగ్, చాలా థింగ్స్ తర్వాత నా బైక్ నాకు చేతిలోకి వచ్చిందండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాకనే నా బైక్ నాకు వెనకాలకి వచ్చింది యాక్చువల్లీ. సో దిస్ ఇస్ హౌ ఐ ఎస్కేప్డ్ ఆల్మోస్ట్ లైక్ 70,000 ఆఫ్ బిల్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. బికాజ్ కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల మనము ఇంత బిల్లులు కట్టుకోవాల్సి వస్తుంది యాక్చువల్లీ. దట్స్ ద థింగ్ యాక్చువల్లీ. కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం మనం కాన్సన్ట్రేటెడ్గా వాట్ దే ఆర్ యాక్చువల్లీ బిల్లింగ్ అని చెప్పి మనం జాగ్రత్త పడితే దిస్ ఇస్ హౌ యూ కెన్ రియలీ ఎస్కేప్ ఫ్రమ్ bankrupting yourself basically. So yeah, coming to the bike, ఒక డ్రీమ్ బైక్, ఒక dreaming about it like from months and months and years, achieving it finally cost you a lot. I realized this after buying this bike. So yeah, maintaining the bike అంటే అసలు మామూలు థింగ్ కాదు. దుమ్ము దులిపి తీసుకెళ్ళి వాష్ చేపిస్తే మెయింటైన్ అయిపోదు బైక్, అస్సలు కాదు. వామ్మో, నేను అస్సలు అనుకోలేదు ఎంత పంచాయతీ ఉంటుందని చెప్పి. బట్ with the research, with the knowledge that I have, I'll try to tell something in this video because నేను చాలా ఎస్కేప్ అయ్యా. It might help you in this video one day. So yeah, before giving to service center, వాళ్ళు ఏమన్నారంటే కొన్ని రోజు లైక్ ఒక 1 week తర్వాత ఇవ్వండి సంథింగ్ ఏదో. నేను ఆ రోజు ఇంటికి తీసుకొచ్చా బైక్ సర్వీస్ అయిపోయాక. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు కదా, సర్వీస్ అయిపోయాక నేను ఇంటికి వస్తున్నా. ఇంటికి వస్తే స్టిల్ దట్ ABS సింబల్ వాజ్ టర్నింగ్ ఆన్. సరే మళ్ళీ కాల్ చేసి అడిగా, ఇలా ఇంకా ప్రాబ్లం ఏం రిజాల్వ్ కాలేదు, అసలు మీరు ఏం చేశారని అడిగితే ఏం లేదు, వాళ్ళ పనే ఉంటుంది, వాళ్ళ పని జస్ట్ ఏంటి సర్వీస్ చేయడం అంటే దుమ్ము దులిపి వాష్ చేసి బొక్క పెట్టడానికి చూస్తారు నీకు. బేసిక్గా ఇంజన్లో ఆయిల్ మారుస్తారు మహా అంటే, లేదు అంటే ఆ బ్రేక్ ప్యాడ్స్ అరగినా అరగకపోయినా నీకైతే బిల్ వేస్తారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ విత్ మీ ఫ్రమ్ వే లాంగ్. సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాను, వాళ్ళు ఏదో బిల్ వేస్తున్నారు, 5,000 కట్టేసి వస్తున్నాను, అయిపోతుంది, ఇదే అవుతుంది. దిస్ టైం ఏంటి ప్రాబ్లమ్స్ కదా. సో నేను క్లియర్గా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ కూడా దే కుడెంట్ గ్రాస్ప్ ఇట్. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ఓన్ రీసెర్చ్. ఇది లైక్ మొత్తం సర్వీస్ అయిపోయాక ఇంటికి తెచ్చుకున్నాక వాళ్ళకి ప్యానెల్ ఓపెన్ చేసి క్లీన్ చేయమని చెప్పా. ఇది అసలు నిజంగానే క్లీన్ చేశారో లేదో, ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ ఇట్ అప్. లెట్స్ సీ. సో దిస్ రిక్వైర్స్ సమ్ టూల్స్ యాక్చువల్లీ. 9mm టూల్ ఒకటి ఉంటే చాలు, యూ కెన్ ఓపెన్ ఇట్ అప్. బట్ నేను చేసిన తప్పు ఏంటంటే ఇట్స్ టూ హాట్. నేను అప్పుడే వచ్చా బయటికి వెళ్ళి అండ్ ఎక్స్పెరిమెంట్లు స్టార్ట్ చేసా, అది కాలింది, బస్టెడ్. సో యా, I'll show you what happened after that. కొంచెం సేపు పైన వెయిట్ చేసి మళ్ళీ కిందకి వచ్చి ఐ ట్రై టు ఓపెన్ ఇట్ అప్. సో దిస్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే సమ్ ర్యాండమ్ అన్ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని పెట్టుకుంటారు. వాళ్ళకేమో ఏం తెలిసి చావదు. సరే ఏమన్నా చెప్తే వింటారా అంటే మాకు తెలుసు మేము చేసేస్తాం అని అంటారు. ఇంకేం చెప్తాం ఇలాంటి వాళ్ళకి. సో యా, ఓపెన్ చేసి చూస్తే యా, హియర్ ఇట్ గోస్. ఓ లాట్ ఆఫ్ గంక్. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గంక్. అసలు వాళ్ళకి చెప్పా ఇది ఓపెన్ చేసి క్లీన్ చేయండి అంటే మేము ఓపెన్ చేయము, ఒకవేళ చేస్తే మీకు చెప్తాము అని అన్నారు. సర్వీస్ చేసి ఇచ్చేటప్పుడు అన్నిటికీ తలుపుతారు అనమాట, చేసేసామని చెప్పి. సో దిస్ ఇస్ వాట్ దే హావ్ డన్. వాషింగ్ కూడా సరిగ్గా చేయరు, క్లీనింగ్ సరిగ్గా చేయరు, ఏమి చేయరు. మళ్ళీ 4 lakhs మాత్రం పెట్టి మనం బైక్ కొనాలి. ఓకే, ఇట్స్ ఫైన్, వీ కాంట్ కంప్లైంట్ మచ్ అబౌట్ ఇట్. బట్ యా, దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ దట్ వీ కుడ్ డూ. సో ఇది ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే చూసారు ఎంత గంక్ వచ్చిందో. ఇట్స్ లిటరలీ లైక్ ఐ హ్యాడ్ టు క్లీన్ ఇట్. లైక్ ఒక సాయంత్రం అంతా కూర్చోవాల్సి వచ్చింది. చూసారు ఎలా మెరిపించాను, అలా మెరిపించాను అనమాట. మనకి ఇలా పర్సనల్గా ఎవరు మెరిపోయారు అనమాట బయట సర్వీస్ సెంటర్లో. వేస్ట్ అసలు చాలా కష్టపడి చాలా చేస్తే వచ్చింది.
అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు స్క్రైప్ ఇట్ ఆఫ్ నియర్ ద చైన్ టు. చాలా గ్రీజ్ ఉంటుంది, చాలా అంటే చాలా గంక్ ఉంటుంది. సో దిస్ వాట్ హ్యాపెనింగ్. క్లీన్ చేసా కొంచెం వరకు, చాలా ఒక పక్క ఫోన్ పట్టుకొని ఇంకో పక్క క్లీన్ చేయడానికి అసలు అవ్వట్లేదు. బట్ యా, మూలల నుంచి మూలల వరకు కొంచెం మనం స్క్రేప్ ఇట్ ఆఫ్ చేస్తే అక్కడున్న గంక్ అంతా పోతుంది. అండ్ ఆల్సో మైట్ పర్ఫార్మెన్స్లో స్లైట్ సాఫ్ట్నెస్ కనిపిస్తుంది మనకి ఇది చేసుకుంటే. అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ క్లీన్గా ఉండాలి బైక్ అనే జనాలకు ఇంకా తప్పది కష్టాలు. సో ఆఫ్టర్ దిస్ showroom people called us, right? Let's go there and we'll figure out what they could do. సో ఇక్కడికి వచ్చాక వీళ్ళని యాక్చువల్లీ ఏంటంటే మిడిల్ స్టాండ్ వేయించాక ఐ ఆస్ దెమ్ లైక్, నాకు ఒక హ్యాండిల్ కావాలి, ఎందుకంటే నేను ముందే పక్కండి హ్యాండిల్ కావాలి డబుల్ స్టాండ్ వేయడానికి. సో ఆ ప్లేస్లో ఎగ్జాక్ట్గా షాక్ అబ్జర్వర్స్ ఉన్న ప్లేస్లో ఒక హ్యాండిల్ వేస్తారు చిన్నది. అది బేసికలీ క్లాసిక్ 350 దానికి లేకపోతే ఇంటర్సెప్టర్కి బై వైల్ పర్చేసింగ్ ఓన్లీ they'll get this kind of accessories అనమాట. బట్ ఏం చేస్తాం, జీటీ బతుకు అవన్నీ యాక్సెసరీస్ పెట్టించుకోవాలి. సో అలా అనమాట, సైడ్కి ఉంటుంది. సో ఆ హ్యాండిల్ పట్టుకొని కొంచెం ఈజీగా మిడిల్ స్టాండ్ వేయచ్చు అనమాట. సో బయటకు వచ్చేసాం మనం. వాళ్ళని అడిగా ఇలా ప్రాబ్లం అవుతుంది, బండి ఎప్పుడు తీసుకురావాలి అంటే రేపు అంటారు. సో వైల్ గోయింగ్ హోమ్ ఐ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇదే ప్రాబ్లం యాక్చువల్లీ. లక్కీలీ ఐ కుడ్ ఏబుల్ టు రికార్డ్ దిస్. సో మీరు చూస్తున్నట్టు లైట్స్ ఆఫ్ అవుతాయి, ఏబిఎస్ సింబల్ ఆన్ అవుతుంది. ఏబిఎస్ ఒకవేళ ఆ టైంలో కనుక బ్రేక్ వేస్తే బ్యాక్ బ్రేక్, ఏబిఎస్ పనిచేయదు. ఓకే, టోటలీ ఈ లైట్స్ కూడా, ఈ క్లస్టర్లో ఉన్న లైట్స్ కూడా పోతాయి. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్, దిస్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ఏంటంటే ఎంత రిస్క్ తీసుకొని నేను ఇది ఫోన్తో రికార్డ్ చేయాల్సి వస్తుందంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు గ్రాప్ చేసుకోవట్లేదు. ఇంకేం చేయగలుగుతాను నేను, ఇంకా ఫోన్ తీసి ఐ రికార్డెడ్ ఫర్ వైల్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. నేను చాలా రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే, త్రూ NCR motorcycles I came to know what exactly the problem was. That guy is a legit guy, man. Lots of appreciation to that guy, because అసలు అంత నాలెడ్జ్ పెట్టుకొని ఆయన మంచి వీడియోస్ ఇస్తున్నాడు. బికాస్ ఆఫ్ దాట్ ఐ కుడ్ ఏబుల్ టు రిజాల్వ్ మై ప్రాబ్లమ్. అంటే రిజాల్వ్ అంటే లైక్ ఐ కుడ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ రాయల్ ఎన్ఫీల్డ్ పీపుల్ దట్ వాట్ రియలీ ఎగ్జాక్ట్లీ వాజ్ హ్యాపెనింగ్ విత్ దిస్ బైక్. సో యా, యాజ్ ఇట్ ఈస్ ద మార్నింగ్ రొటీన్ ఏంటంటే ఫస్ట్ కవర్ తీస్తా. సో నిన్న ఏమైందంటే నేను ప్రీవియస్గా చూపించా కదా దట్ నేను ఆ ప్యానెల్ తీసి క్లీన్ చేయించా. నేను ఏం చేస్తానంటే ఆ ప్యానెల్ తీసి వాషింగ్కి వెళ్తా. అప్పుడు ఏమవుతుందంటే చైన్ రొటేట్ చేసుకుంటూ వాళ్ళు అక్కడ స్ప్రే పెడితే జెట్ స్ప్రే, చైన్ మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట, క్లియర్గా ఉంటుంది. సో అలా యూ కెన్ రిమూవ్ ఆఫ్ లైక్ లాట్స్ ఆఫ్ గంక్. యాజ్ యూ కెన్ సీ నేను కొంచెం చైన్లు వాషింగ్ చేయించా కాబట్టి చైన్లు మొత్తం పోయింది. యాక్చువల్లీ ఇలా చేయకూడదు, బ్రష్ చేసి నీట్గా క్లీన్ చేస్తే వీ కుడ్ ఏబుల్ టు రిమూవ్ హాఫ్ ఆఫ్ ది గంక్ టు ద చైన్. సో యా, లూప్ కొట్టేశాక యూ కెన్ సీ హౌ లైక్ హౌ స్మూత్లీ ఇట్ గోస్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ లైక్ హూ ఇస్ ద యాక్చువల్ కల్ప్రిట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్. నేను ఒక వీడియోలో అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, రియలీ సారీ, బట్ there's a lot of story coming up next to the video. Really thank you for bearing me until the end of the video. Bye guys, we'll continue this in the next session.